హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు యాక్చువల్గా 11:55 అవుతుంది. ఈరోజు అయితే మార్నింగ్ పూజ చేసేసాము. బట్ దేవుడి దగ్గర ఎలా అలంకరించానో చూడండి. మార్నింగ్ పూజ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన అయితే ఇలా పూజ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఇదే 2 డే అయితే లంచ్కి ఏం చేసామో చెప్తాను. బట్ ఏం చేశానో చెప్తాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ పూజ అయిపోయింది. బట్ నాకు చెయ్యి నొప్పి అయితే 50% తగ్గింది. ఇంకా 50% ఉంది. ఇంకా మచ్చనైతే పోలేదు. చూసారా, ఇంకా మీకు చూపెట్టలేదు. ఇంకా చూసారా, ఇంకా ఉన్నాయి, చాలా తాకాయి. ఇంకా ఇదొకటి ముక్కు పైన ఇప్పుడు కనిపిస్తుందా అంటే ఇక స్కిన్ వైట్గా ఉంది కాబట్టి అందులో కూడా వైట్. ఇది స్నాప్ కాదు, నార్మల్ కెమెరానే తీస్తున్నాను. ఇటు తాకింది కానీ ఇదైతే మచ్చ కాలేదు, జస్ట్ అలా అయిపోయింది. ఇప్పుడైతే ఏంటంటే మీకు విషయం చెప్పాలి. మొన్న నైట్ ఏం జరిగిందంటే, నేను ఎప్పుడు డైలీ నైట్ 7 o'clock నుండి 9 వరకు పైన కూర్చుంటాను. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా బోర్ కొట్టేస్తుంది. మా చెల్లి లేదు, మా అమ్మల ఇంటికి వెళ్ళింది. బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. మాకు 2 బెడ్రూమ్స్, హాల్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. బట్ విండోస్ అన్నీ బెడ్రూమ్స్లో క్లోజ్ చేసి ఉంచుతాము. కిచెన్లో ఒకటి విండో ఓపెన్ ఉంటుంది. ఇంకా చెట్లు బాగుంటాయి కాబట్టి దోమలు వస్తాయని మేమైతే ఓపెన్ చేయము. ఎక్కువ శాతం అయితే డోర్స్ ఒక విండోస్ ఓపెన్ చేయము. ఇంకా ఫ్యాన్సే, మా ఇంట్లో ఏసీ లేదు కాబట్టి జస్ట్ ఫ్యాన్సే కాబట్టి కొంచెం వేడిగానే ఉంటుంది, కొంచెం ఉంటుంది, కూల్ అయిపోతుంది. బట్ ఏమైందంటే నేను హాల్లోనే వండుకున్నాను. జస్ట్ ఈ పిల్లో వేసేసుకొని, యాక్చువల్లీ ఇంట్లో పాలిష్ బండనే కాబట్టి ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి హాల్లోనే వండుకున్నాను. ఏమోనండి, యాక్చువల్గా 10 వరకు పైన కూర్చున్నాను. ఒక్కదాన్నే చైర్ వేసేసుకొని కూర్చుంటాను. మాకు రోడ్ దగ్గర ఉంటుంది, పక్కన ఆంటీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కదాన్నైనా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాను. అలా కూర్చున్నాను, వచ్చేసాను, డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, పండుకున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు నమ్మరు, ఎగ్జాక్ట్లీ 2 o'clockకి సడన్గా మెలకు వచ్చేసింది. ఏంటబ్బా ఇలా వచ్చేసింది, అసలు మెలకు వచ్చేసింది ఏంటబ్బా అని లేచాను. ఎవరో పిలుస్తున్నారు, ఒక 17 years అమ్మాయిలాగా. హలో 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 లే అని. మాకు 2 డోర్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, పెద్ద డోర్ అన్నట్టు, అది ఓపెన్ చేయము. అది మేము ఇటు సైడ్ కొంచెం ఒక వాష్రూమ్ సైడ్ ఉన్న డోర్ ఒకటి ఉంటుంది హాల్లో, అది మాత్రం ఓపెన్ చేసి యూజ్ చేస్తాం. అటు సైడ్ బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్, వాషింగ్ మిషన్ అటు సైడ్ పెట్టాం, హాల్లోనే పెట్టేసాము. ఎందుకంటే వాషింగ్ మిషన్ ఇక్కడ యూజ్ చేయట్లేదు. మాకు ఇక్కడ అంత వాషింగ్ మిషన్ యూజ్ చేసి అంత డైలీ బట్టలు వాష్ చేస్తాం కాబట్టి వాషింగ్ మిషన్ ఓన్లీ బెడ్షీట్ అప్పుడు తీసేసి వాష్ చేసేసుకుంటాం కాబట్టి. అయితే అటు సైడ్ కొంచెం ఉన్నది, అటు సైడ్ డోర్ ఓపెన్ చేయడానికి ఎప్పుడు ఓపెన్ చేయము, జస్ట్ కట్టన్ కట్టేసి ఉంటుంది అటు సైడ్, పెద్ద కట్టను అని అది ఓపెన్ చేయము. అయితే ఏమైందంటే నాకు అర్థం కాలేదు. నేను అనుకున్న ఇద్దరికి లేసి జస్ట్ అదంతా అంత ఫ్రాక్, నేను నిద్రలోగినప్పుడు నేర్చానేమో, ఫోన్ చూసుకుంటా ఉంటా కదా, ఊరికే ఫోన్ చూస్తా కదా అనుకొని అట్లా ఉన్నాను. అస్సలు మళ్ళీ ఇట్లా పండుకున్నాను. మళ్ళీ హలో అమ్మాయి గొంతు, హలో 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 శ్రామ్ పేరు పెట్టి పిలుస్తుంది. లేవవా అంటుంది. ఏంటి ఇలా అంటుంది, ఇలా పిలుస్తుంది డోర్ సైడ్ అనుకున్నాను. యాక్చువల్గా ఇటు సైడ్ మేము ఎప్పుడు నడిచే దాని నుండి రాలేదు. నా మెలో రుద్రాక్ష ఉంది. నాకేం భయపడలేదు. ఫస్ట్ టైం నేను భయపడలేదు. కానీ పిలుస్తున్నారు, ఎవరో అమ్మాయి గొంతు పిలుస్తున్నది. అట్లా పిలుస్తుంటే నాకు అర్థమయ్యి ఇంకా నేనేం చేశానంటే, ఏమో పిలుస్తుంది సంథింగ్ అనుకొని ఏమైందంటే ఇంకా నిద్రపోతున్నాను. ఎంత నిద్రపోవడానికి ట్రై చేసినా అస్సలు నిద్ర రావట్లేదు. అసలు నేను 5 o'clockకే ఆ డే 5 o'clockకే లేసాను. ఆఫ్టర్నూన్ వండుకోలేదు. ఎంత ట్రై చేసినా అసలు నిద్రపోవట్లేదు.
ఇంకా నేను ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చూసాను. బట్ ఏంటంటే కుక్కలు మొరిగే టైంలో ఇలా పిలిచిన టైంలో బయటికి రాకూడదు. గాలి లాంటిది వాలుతది అని. అప్పుడు ఒక్కో టైం మా ఇంటి ముందు కుక్కలు బాగా మొరిగేస్తాయి. అప్పుడు బయటికెళ్ళి చూస్తాము అంటే ఆ టైం వెళ్ళకూడదు అని చూసాను. అనుకున్నాను ఏం పిలిస్తే పిలుచుకో. నేనైతే బయటికి రాను కదా! నువ్వు నన్ను బయటికి రావడానికి ఎంత ట్రై చేసినా నేను రాను కదా! అని ఇంకా లోపటే ఉన్నాను నేను. లోపలనే ఉన్నాను. కానీ భయపడలేదు. భయం అంటే ఒక భయపడితే ఇంకా భయపెట్టిస్తాయట. నాకేంటి నా శివుడే నా దగ్గర ఉన్నాక నాకేంటి అని అస్సలు భయపడలేదు. పిలుచుకుంటావా ఎంతసేపైనా పిలుచుకో అన్నాను. అప్పటి నుండి నాకు అనిపించింది ఆ రోజు నేను 10:00 వరకు పైన ఉన్నా కదా! సంథింగ్ అని ఇంకా అంతసేపటి వరకు ఉండొద్దు. ఉంటే 8:30, 9 వరకే పైన కూర్చోవాలి. అంటే మాకు చల్లగాలి కావాలంటే పైకెక్కాలి. ఇంటి ముందు కొంచెమే స్థలం ఉంటుంది. చెట్లు ఉంటున్నాయి. దోమలు బాగుంటుంది కింద. ఎంత దోమలు బ్యాట్ పెట్టుకున్న దోమలు. అది పైన కూర్చుంటే అలాంటిది ఏమి ఉండదన్నట్టు. ఇంకా ఎంతసేపు అయినా 9:00 వరకే ఉండాలి. ఎక్కువ టైం ఉండకూడదు అనుకొని ఏం చేశాను, నెక్స్ట్ డే నేను 8:30కి వచ్చేసాను. 8:30కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి పండుకున్నాను. ఏం అనిపించలేదు. ఎవరు పిలిచినట్టు కానీ ఆ పిలుపు ఇంకా ఉంది. ఒక అమ్మాయి 17 ఇయర్స్ అమ్మాయి హలో హలో అని పిలుస్తుంది. లెగవా లెగవా అంటుంది. నెక్స్ట్ డే మా మమ్మీకి వచ్చాక మమ్మీ ఇలా ఎవరో పిలిచినట్టు అనిపించింది అని చెప్పాను. మా అమ్మ చెప్పు చీపురు గట్ట వేసుకొని పండుకోను. మా మమ్మీ నైట్ డ్యూటీస్ ఒక 1 వీక్. తర్వాత ఇంకా నేను భయపడితే మా మమ్మీ టెన్షన్ పడుతుంది కదా. నేనేం భయపడతలేదు మమ్మీ. ఏంటి నేను శివయ్యకి ఇన్ని పూజలు చేస్తాను అంతే. శివయ్య నా దగ్గర ఉన్నాడు. ఇంకా భయం ఏంటి మమ్మీ అన్నాను. ఇంకొక స్టోరీ చెప్తాను. అది మొన్న రీసెంట్గా వర్షాలు కొట్టినప్పుడు రియల్ స్టోరీ అది. ఇది రియల్ స్టోరీ. అది మా చెల్లెలు నేనున్నాము. అదైతే మేమిద్దరం అయితే ఎలా ఉరికొచ్చామంటే టూ మచ్ ఉరికొచ్చేసాము. అదేంటో స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్. ఐఎమ్ తెలంగాణ పిల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ 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 ప్లీజ్. బాయ్ 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 బాయ్.